హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. మొత్తానికైతే ఆసరా పింఛన్ అయితే పెంచి బ్యాంకు ఖాతాలోకి డబ్బులు విడుదల చేయబోతున్నారు. ఎప్పటి నుంచి ఎవరికొరికి విడుదల చేస్తారని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి ఫ్రెండ్స్, మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క బిల్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆసరా పింఛన్ సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. వృద్ధులకి వితంతులకు 4,000, దివ్యాంగులు 6,000 చొప్పున బ్యాంక్ ఖాతాలో డబ్బులు విడుదల చేయబోతుంది. ఇది ఎప్పటి నుంచి ప్రారంభిస్తారంటే సోమవారం నుంచి అయితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు విడుదల చేస్తారంట. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో భారీగా అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి కాబట్టి కొన్ని చోట్ల బ్యాంకులు కూడా సెలవు అయితే ప్రకటించారు. కాబట్టి ఈ నేపథ్యం మనకైతే సోమవారం అయితే వృద్ధులకి వితంతులకు 4,000, దివ్యాంగులకు 6,000 విడుదల చేస్తారంట. కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఆధార్ కార్డు, అలానే మీ రేషన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ కన్ఫామ్ అయితే ఉండాలి. కన్ఫామ్గా ఉంటేనే మీకైతే డబ్బులు విడుదల చేస్తారంట. ఆ 3 పత్రాలు రెడీ చేసుకోండి. కాబట్టి మొత్తానికి అయితే సోమవారం అయితే బ్యాంక్ ఖాతాలోకి ఆసరా పింఛన్ పెంచి, అంటే చేయూత పింఛన్ పెంచి డబ్బులు అయితే విడుదల చేస్తారు. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. కాబట్టి మీరైతే సిద్ధంగా అయితే ఉండండి. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క బిల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.